హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ యాన్ ఏపీ. ఇప్పటివరకు మనం ఓన్లీ nth టర్మ్ మాత్రమే కనుక్కున్నాము. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ యాన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ n టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి ఫార్ములా నేర్చుకుని ఎక్సర్సైజ్ 5.3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. The sum of the first n terms of an AP is given by sum. దీని SN అనే లెటర్తో డినోట్ చేస్తాము. S అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కాబట్టి SNతో డినోట్ చేస్తాము. S is equal to n/2 into 2a plus n-1 into d. సో సమ్ కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ తెలిసి ఉండాలి, n వాల్యూ తెలిసి ఉండాలి, d వాల్యూ తెలిసి ఉండాలి. ఈ మూడు కనుక తెలిసినట్లయితే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ కనుక్కోవచ్చు. అలాగే మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు కనుక తెలిసినట్లయితే ఇంత ఫార్ములా కూడా వేసే పని లేకుండా సింపుల్గా వేయచ్చు. ఇంకా S is equal to n/2 into a plus l. l అంటే లాస్ట్ టర్ము, a అంటే ఫస్ట్ టర్ము, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసుకుని సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ అనేది కనుక్కుంటాము. లాస్ట్ టర్మ్ తెలిస్తే ఈ ఫార్ములా, లాస్ట్ టర్మ్ తెలియకపోతే కనుక ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఎక్సర్సైజ్ 5.3లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఈ కింద ఇచ్చిన 4 ఏపీస్లోనూ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ కనుక్కోవాలి. n అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలో ఇచ్చారు, n బదులుగా ఆ వాల్యూని తీసుకుంటాము. ఫస్ట్ ప్రాబ్లం 2, 7, 12 అండ్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. సో మనకి ఏ వాల్యూ, n వాల్యూ, d వాల్యూ తెలిసి ఉండాలి. ఏ వాల్యూ ఫస్ట్ టర్మే ఏ వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు 2, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 7 మైనస్ 2, 7 మైనస్ 2 అంటే 5, d వాల్యూ 5. n అంటే 10 టర్మ్స్ కనుక్కోమన్నారు కాబట్టి n వాల్యూ 10 అవుతుంది. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా బాగా వచ్చి ఉండాలి. n అంటే ఇక్కడ 10 ఇచ్చారు కాబట్టి n బదులు 10 రాసుకుంటాం. S10 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 10, 10/2 ఇంటూ 2a. a అంటే 2, 2 ఇంటూ 2 ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి కంపల్సరీగా, లేదంటే ఇది 22 అవుతుంది. n అంటే 10 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 5. 2 1s 2 5s క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 2 ఇంటూ 2 బ్రాకెట్ అంటే మల్టిప్లికేషను, 2 2s 4 ప్లస్ 10-1 అంటే 9, 9 ఇంటూ 5 ఇది. సబ్స్టిట్యూషన్ చేసేవన్నీ కూడా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. 4 ప్లస్ 9 5s 45, 45 ప్లస్ 4 అంటే 49. సో 5 ఇంటూ 49 బ్రాకెట్ అంటే మల్టిప్లికేషను, 49 5s, 5 9s 45, 5 4s 20, 1 4 24, 245. సో ఈ ఏపీలో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 245 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, -37, -33, -29 అండ్ సో ఆన్ అప్ టు 12 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ వాల్యూ, a ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ -37, d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే -33 మైనస్ a1లో ఇంకొక మైనస్ ఉంది, -37. -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 37. ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 37లో నుంచి 33 మైనస్ చేస్తే 4 ప్లస్ 4 అవుతుంది. బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +4. సో d ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 12. అప్ టు 12 నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమన్నారు. n ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే 12, S12 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 12/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ -37 బ్రాకెట్లో మెన్షన్ చేయాలి, ప్లస్ n వాల్యూ 12, 12 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 4. ఈ 2 ఇంటూ a రాసేటప్పుడు ఏ వాల్యూని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి, లేకపోతే అది 237 అవుతుంది. 2 1s 2 6 ఇంటూ 37 2s, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 7s 14, 2 3s 6 1 7, -74 ప్లస్ 12లో నుంచి 1 మైనస్ చేస్తే 11, 11 ఇంటూ 4 ఇది. నెక్స్ట్ 6 ఇంటూ -74 ప్లస్ 11 4s 44 మల్టిప్లికేషన్ చేయాలి. బ్రాకెట్లో ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 74లో నుంచి 44 మైనస్ చేస్తే 30, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -30.
30 ఇంటూ 6 బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ 30 ఇంటూ 6 180 1 నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -180. సో సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఈజ్ 180 -180. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0.6 1.7 2.8 అండ్ సో ఆన్ అప్ టు 100 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 0.6 కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 1.7 మైనస్ a1 అంటే 0.6. ఇలా పాయింట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. 1.7లో నుంచి 0.6 మైనస్ చేయాలి. 7లో నుంచి 6 మైనస్ చేస్తే 1, 1లో నుంచి 0 మైనస్ చేస్తే 1, 1.1 d వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు 100. సమ్ ఆఫ్ 100 టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి n వాల్యూ 100 అవుతుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n వాల్యూ 100 కాబట్టి s 100 అని రాస్తాము. ఈజ్ ఈక్వల్ టు 100/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 0.6 ప్లస్ n వాల్యూ 100 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 1.1. ప్రతిక్షేపించినప్పుడల్లా అంటే సబ్స్టిట్యూషన్ చేసినప్పుడల్లా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. 2 1s 2 50s 100. సో 50 ఇంటూ 2 ఇంటూ 0.6 పాయింట్ లేదు అనుకుంటే ఇది 6 అవుతుంది. 2 6 are 12. సో పాయింట్ ఉంది కాబట్టి మధ్యలో పాయింట్ పెట్టాలి. ప్లస్ 100 మైనస్ 1 అంటే 99 ఇంటూ 1.1. 50 ఇంటూ 1.2 ప్లస్ 99 ఇంటూ 11 పాయింట్ లేదు అనుకుని మల్టిప్లికేషన్ చేద్దాం. 11 9s 99, 11 9s 99, 9 108. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో కూడా రైట్ నుంచి ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టాలి. అంటే 108.9 అనమాట. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ 108.9 పాయింట్ కింద పాయింట్ ఉంచి పాయింట్కి ముందున్నది హోల్ నెంబరు, తర్వాత ఉన్నది డెసిమల్ నెంబర్. హోల్ నెంబర్ పార్ట్లో 1, డెసిమల్ పార్ట్లో 2. సో ఇలా జాగ్రత్తగా వేసుకుని చేయాలి. 9 2 11 వస్తుంది. 8 2 10 1 1 110.1. సో 50 ఇంటూ 110.1. మరలా పాయింట్ లేదు అనుకుని మల్టిప్లికేషన్ చేద్దాము 50 తోటి. సో 0తో చేస్తే అన్ని జీరోసే వస్తాయి. 5 తోటి 5 1s 5, 5 0 0, 5 1s 5, 5 1s 5, 0 5 0 5 5. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో కూడా ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టాలి రైట్ నుంచి కౌంట్ చేసి. సో 5505 పాయింట్ తర్వాత ఓన్లీ 0 ఉంది కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 5505 సమ్ ఆఫ్ ఫస్ట్ 100 టర్మ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఫ్రాక్షన్స్ ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. 1/15 1/12 1/10 అండ్ సో ఆన్ అప్ టు 11 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 1/15. d కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 1/12 మైనస్ a1 అంటే 1/15. సో ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం చేసి వీటి సబ్ట్రాక్షన్ చేయాలి. 12కి 15కి ఎల్సిఎం 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 4s are 12, 3 5s 15. సో 3 ఇంటూ 4 ఇంటూ 5, 3 4s are 12, 12 5s 60. ఎల్సిఎం 60 అవుతుంది. 12 టేబుల్లో 60 5 టైమ్స్ పోతుంది. 5 ఇంటూ న్యూమరేటర్లో 1 ఉంది. మైనస్ 15 టేబుల్లో 60 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 15కి న్యూమరేటర్లో 1 ఉంది. 5 1s 5 మైనస్ 4 1s 4/60. 5 మైనస్ 4 అంటే 1, 1/60. d వాల్యూ 1/60. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 11 అప్ టు 11 టర్మ్స్ సమ్ కనుక్కోమన్నారు. n వాల్యూ 11 అవుతుంది. Sn ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n వాల్యూ 11. సో S11 ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 1/15 ప్లస్ n వాల్యూ 11 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 1/60. సో సబ్స్టిట్యూషన్ చేసినవన్నీ కూడా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. 11 2 క్యాన్సిల్ అవ్వవు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము. అలాగే ఇక్కడ కూడా ఏం క్యాన్సిల్ అవ్వవు. న్యూమరేటర్స్ 2 మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2 బై డినామినేటర్లో 15 ప్లస్ 10 మైనస్ 1 11 మైనస్ 1 అంటే 10. ఇది ఇంటూ 1 1/60 క్యాన్సిల్ అవుతుంది. 10 1s 10 6 are 60. నెక్స్ట్ 11/2 ఇంటూ 2/15 ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది న్యూమరేటర్లో బై డినామినేటర్లో 6. బ్రాకెట్లో ఉన్న రెండు కూడా ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం చేసి ఎడిషన్ చేయాలి. 15కి 6కి ఎల్సిఎం
3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 5s 3 2s 6. సో ఇక 5 2 ఏ టేబుల్స్లో పోవు. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 5s 15, 15 2s 30. ఎల్సిఎం 30 అవుతుంది. 30 15లో 2 టైమ్స్ పోతుంది. 15 2s. 15కి న్యూమరేటర్లో 2 ఉంది. అలానే 6 టేబుల్లో 6 5s 30. 5 ఇంటూ 6కి న్యూమరేటర్లో 1 ఉంది. 11/2 ఇంటూ 2 2s 4 ప్లస్ 5 1s 5/30 ఈజ్ ఈక్వల్ టు ముందున్న 11/2 ఇంటూ బ్రాకెట్లో 4 + 5 అంటే 9, 9/30. ఈ రెండు 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 10s. ఇక ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు. న్యూమరేటర్స్ రెండు మల్టిప్లికేషన్ చేసినట్లయితే 11 3s 33 బై డినామినేటర్లో 2 10s 20. సో సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈజ్ 33/20. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ది సమ్స్ గివెన్ బిలో. ఇక్కడ కింద ఇచ్చిన వాటన్నిటి సమ్ కనుక్కోవాలి. మరి ఫస్ట్ ప్రాబ్లంకి సెకండ్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 10 టర్మ్స్ అని ఇచ్చారు కానీ లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు. వీటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. అంటే ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ తెలుసు. ఎన్ వాల్యూ కనుక్కున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం 7 + 10 1/2 + 14 and so on 84. సో మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టర్మ్ కూడా తెలుసు కాబట్టి ఫార్ములా Sn = n/2 ఇంటూ a + l అవుతుంది. ఏ అంటే ఫస్ట్ టర్ము, ఎల్ అంటే లాస్ట్ టర్ము. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్ తెలుసు కానీ ఎన్ వాల్యూ తెలియదు. అంటే ఇవి మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది తెలియదు. సో ఫస్ట్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి. సెకండ్ ఎక్సర్సైజ్లో మనం ఎన్ వాల్యూ కనుక్కోవడం నేర్చుకున్నాం కదా, అలాగా ఎన్ వాల్యూ కనుక్కోవాలి. a = 7, d = a2 - a1. a2 అంటే 10.5 - 7 అంటే 2 10s 20, 20 + 1 21/2 - 7. 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 21 1s 21 - 7 2s 14. 21లోంచి 14 మైనస్ చేస్తే 7/2, 7/2 డి వాల్యూ. అలాగే మన ఎన్ వాల్యూ కనుక్కోవాలి. అంటే 84 ఎన్నో టర్మో కనుక్కోవాలన్నమాట. తెలియదు కాబట్టి ఏఎన్ అనుకుందాం. ఏఎన్ = 84. సో ఏఎన్ ఫార్ములా ఏఎన్ = a + n - 1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ 84 = a వాల్యూ 7 ప్లస్ ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి ఎన్ బదులు ఎన్నే రాస్తాము. డి వాల్యూ 7/2. ఫస్ట్ ఈ 7 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -7 అవుతుంది. n - 1 ఇంటూ 7/2. 84లో నుంచి 7 మైనస్ చేస్తే 77. అలాగే ఇక్కడ ఉన్న ఇంటూ 7/2 లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే ఫ్రాక్షన్ కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. 2/7 = n - 1. 7 1s 7 11s క్యాన్సిల్ అవుతుంది. 11 2s 22 = n - 1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది. n. సో n = 22 + 1 23 అవుతుంది. సో n వాల్యూ తెలిసింది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవచ్చు. Sn = n/2 ఇంటూ a + l. లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఈ ఫార్ములానే యూజ్ చేసుకోవాలి. n వాల్యూ 23 వచ్చింది. 23/2 ఇంటూ a వాల్యూ 7 ప్లస్ లాస్ట్ టర్ము 84. సో 23/2 ఇంటూ 84 + 7 అంటే 91 అవుతుంది. మనకి ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వవు. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి 2తో డివైడ్ చేయాలి. 23 91s 133 122 9 3s 27 9 2s 18 1 2 20 3902 2093/2 2తో డివైడ్ చేయాలి. 2 1s 2 2 10s రాసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ 9 దించుకున్నట్లయితే 2 4s 8 1 వస్తుంది. 3 దించుకుంటే 2 6s 12 1. సో 1046 రిమైండర్ 1 వచ్చింది. బై 2తో డివైడ్ చేసాం. 1046.5 అన్నమాట సమ్ ఆఫ్ ది n టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 34 32 30 and so on 10. ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా యాడ్ చేయాలి. అయితే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఫస్ట్ n వాల్యూ కనుక్కోవాలి. a = 34
D is equal to A2 minus A1. A2 అంటే 32 మైనస్ A1 34. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది 2. 34లోంచి 32 మైనస్ చేస్తే 2. n వాల్యూ తెలియదు కాబట్టి ఈ 10ని nth టర్మ్ అనుకుందాం. లెట్ an is equal to 10. an ఫార్ములా వేసుకోవాలి. an is equal to a plus n minus 1 into d. an వాల్యూ 10 is equal to a వాల్యూ 34 plus n వాల్యూ తెలియదు n minus 1 into d వాల్యూ -2. 34ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే -34 అవుతుంది is equal to n minus 1 into -2. 10లో నుంచి 34 మైనస్ చేస్తే -24. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 34లోంచి 10 మైనస్ చేస్తే 24 is equal to n minus 1 into -2. ఇంటూ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. సైన్తో సహా వేసుకోవాలి. -24 బై -2 is equal to n minus 1. మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 1s 2 2s అంటే 12 is equal to n minus 1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది is equal to n. n is equal to 13 అంటే అవి మొత్తం 13 టర్మ్స్ అనమాట. ఇప్పుడు ఆ 13 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి సెకండ్ ఫార్ములా వేసుకుంటాం. Sn is equal to n/2 into a plus l. n వాల్యూ 13 by 2 into a వాల్యూ 34 ప్లస్ లాస్ట్ వాల్యూ 10. 34 plus 10. 34 plus 10 అంటే 44 అవుతుంది. బ్రాకెట్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ అని అర్థం. క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4 2 2s 4. సో 13 into 22. 13 2s 26. 13 2s 26 1 28 286. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే అప్ టు 10 వరకు సమ్ చేస్తే 286 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ -5 -8 -11 ప్లస్ అండ్ సో ఆన్ -230. ఇవన్నీ కూడా యాడ్ చేయాలంట. అంటే వీటి సమ్ కనుక్కోవాలి. ఏ వాల్యూ తెలుసు, ఎల్ వాల్యూ అంటే లాస్ట్ టర్మ్ తెలుసు, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఎన్ వాల్యూ కనుక్కుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ -5. d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే -8 మైనస్ a1లో ఇంకొక మైనస్ ఉంది -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -8 + 5. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 8లో నుంచి 5 మైనస్ చేస్తే 3. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -3. n వాల్యూ తెలియదు కాబట్టి -230ని nth టర్మ్ అనుకుందాం. an is equal to -230. an ఫార్ములా వేసుకుంటే n వాల్యూ వస్తుంది. an is equal to a plus n minus 1 into d. an వాల్యూ -230 is equal to a వాల్యూ -5 plus n minus 1 into d వాల్యూ -3. -5 లెఫ్ట్ సైడ్ వస్తే +5 అవుతుంది is equal to n minus 1 into -3. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 230లోంచి 5 మైనస్ చేస్తే 225. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -225 is equal to n minus 1 into -3. ఇంటూ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. -225 డివైడెడ్ బై -3. సైన్తో సహా వేసుకోవాలి is equal to n minus 1. మైనస్ మైనస్ క్యాన్సిల్. 3 1s 3 7s 21. 1 మిగులుతుంది. 5 దించుకుంటే 15. 3 5s 15. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ -3 ఇటు వస్తే +3 అవుతుందని వేస్తారు. అలా కాదు చూడాల్సింది. ఈ మధ్యలో ఉండే సైన్ చూసుకోవాలి. నెక్స్ట్ 75 is equal to n minus 1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది is equal to n. సో n is equal to 76. మొత్తం అవి 76 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ 76 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి సెకండ్ ఫార్ములా వేసుకోవాలి. Sn is equal to n/2 into a plus l. n వాల్యూ 76 by 2 into a వాల్యూ -5 ప్లస్ l వాల్యూ -230. ఇవి రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -235. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 3s 6. 1 మిగులుతుంది. 6 దించుకుంటే 16 అవుతుంది. 2 8s 16. 38 into -235. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 235ని 38తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 5s 40. 8 3s 24 4 28. 8 2s 16 2 18. 3 5s 15. 3 3s 9 1 10. 3 2s 6 1 7. 0 8 5 13 9 8 8 9 3 0. Sum of n terms.
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మొత్తం 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఏ వాల్యూ కానీ డి వాల్యూ కానీ ఎన్ లేదా ఎస్ఎన్ ఇవన్నీ కనుక్కోమన్నారు. మనం ప్రాబ్లమ్ని బట్టి ఆ ప్రాబ్లంలో ఏవైతే కావాలో అవి కనుక్కోవాలి ఫార్ములాస్ని యూజ్ చేసుకొని. ఫస్ట్ ప్రాబ్లం, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 50, ఫైండ్ ఎన్ అండ్ ఎస్ఎన్. మనకి ఎస్ఎన్ కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ డి వాల్యూ ఎన్ వాల్యూ తెలిసి ఉండాలి. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎన్ తెలియదు. ఈ ఎన్ వాల్యూ కనుక్కోవడానికి ఇచ్చిన క్లూ ఏఎన్ వాల్యూ అనమాట. ఈ ఏఎన్ వాల్యూని యూజ్ చేసుకుని ఎన్ వాల్యూ కనుక్కున్నట్లయితే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ కూడా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఎన్ వాల్యూ కనుక్కుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, డి ఈజ్ ఈక్వల్ టు 3, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చారు. ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ 50 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 5 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 3. 5 లెఫ్ట్ సైడ్ వస్తే -5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 3. 50లో నుంచి 5 మైనస్ చేస్తే 45. ఈ ఇంటూ 3 ఇటు వస్తే బై 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 3 1s 3 15s. సో 15 -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 15 + 1 16. ఎన్ వాల్యూ వచ్చింది. అలాగే ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ కూడా తెలుసు. ఈ మూడు తెలిసినట్లయితే ఎస్ఎన్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫార్ములానే యూజ్ చేసుకోవాలి. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనకి ఇచ్చిన ఈ తెలిసిన ఈ మూడు వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎన్ వాల్యూ 16/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 5. ఈ ఏ వాల్యూని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి కంపల్సరీగా, లేదంటే అది 25 అవుతుంది. ఎన్ మైనస్ 1, ఎన్ వాల్యూ 16 - 1 ఇంటూ డి వాల్యూ 3. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 8s 16. 8 ఇంటూ 2 ఇంటూ 5, 2 5s 10 ప్లస్ 16 - 1 అంటే 15 ఇంటూ 3, 15 ఇంటూ 3 ఇది. సో 8 ఇంటూ 10 ప్లస్ 15 3s 45. 45 ప్లస్ 10 అంటే 55. 55 ఇంటూ 8, 8 5s 40, 8 5s 40 ఒక 4 44, 440. సో సమ్ ఆఫ్ 16 టర్మ్స్. ఎన్ వాల్యూ 6 కాబట్టి ఎన్ బదులు 16 వేస్తాము. సమ్ ఆఫ్ 16 టర్మ్స్ ఈజ్ 440. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, ఏ 13 అంటే 13th టర్మ్ ఇచ్చారు 35. ఫైండ్ డి అండ్ ఎస్ 13. డి వాల్యూ కనుక్కోవాలి, సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోవాలి. సో ఇవి యూజ్ చేసుకుని ఫస్ట్ డి కనుక్కుందాం. ఏ 13 ఈజ్ ఈక్వల్ టు 35. ఏ 13 అంటే ఏ ప్లస్ 12d అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 35. ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ 7 తెలుసు కాబట్టి 7ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 7 ప్లస్ 12 ఇంటూ డి వాల్యూ తెలియదు, డి బదులు డీనే రాస్తాము ఈజ్ ఈక్వల్ టు 35. 7 రైట్ సైడ్ వెళ్తే -7 అవుతుంది. 12 ఇంటూ డి 12d ఈజ్ ఈక్వల్ టు 35 - 7. 35 నుంచి 7 మైనస్ చేస్తే 28. 12d ఈజ్ ఈక్వల్ టు d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 12 రైట్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై 12 అవుతుంది. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 7s 4 3s. d ఈజ్ ఈక్వల్ టు 7/3. d వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ S13 కనుక్కోమన్నారు. S13 అంటే n వాల్యూ 13 అనే కదా అర్థం. S13 మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 13 అని అర్థం. సో S13 ఈజ్ ఈక్వల్ టు మనకి లాస్ట్ టర్మ్ అంటే 13 టర్మ్స్ యొక్క సమ్ కాబట్టి 13th టర్మ్ తెలిసి ఉండాలి. మనకు ఆల్రెడీ 13th టర్మ్ ఇచ్చారు. ఏ 13 ఈజ్ ఈక్వల్ 35 అని ఇచ్చారు అంటే లాస్ట్ టర్మ్ కూడా తెలుసు అని అర్థం. సో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి. n వాల్యూ 13/2 ఇంటూ ఏ వాల్యూ 7. లాస్ట్ టర్మ్ అంటే 13th టర్మ్ సమ్ కాబట్టి ఏ 13 లాస్ట్ టర్మ్ అవుతుంది 35. 35 ప్లస్ 7. 13/2 ఇంటూ 35 ప్లస్ 7 అంటే 42. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 2 1s. సో 13 ఇంటూ 21. 13 1s 13. 13 2s 26 1 27. 273. సమ్ ఆఫ్ 13 టర్మ్స్ ఈజ్ 273. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, గివెన్ A12 ఈజ్ ఈక్వల్ టు 37, D ఈజ్ ఈక్వల్ టు 3, ఫైండ్ ఏ అండ్ S12. డి వాల్యూ A12 ఇచ్చారు, ఏ వాల్యూ కనుక్కోవాలి, సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కనుక్కోవాలి.
మనకి ఇచ్చిన క్లూస్ యూజ్ చేసుకొని ఏ వాల్యూ కనుక్కుందాము. A12 ఈజ్ ఈక్వల్ టు 37, అలానే డి వాల్యూ 3 ఇచ్చారు. A12 అంటే A ప్లస్ 11D అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 37. ఈ ఈక్వేషన్లో డి వాల్యూ 3ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. A ప్లస్ 11 ఇంటూ డి వాల్యూ 3 ఈజ్ ఈక్వల్ టు 37. A ప్లస్ 11 3 33 ఈజ్ ఈక్వల్ టు 37. ప్లస్ 33 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 33 అవుతుంది. 37లోంచి 33 మైనస్ చేస్తే 4. A ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ S12 వాల్యూ కనుక్కోవాలి. S12 మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 12 అని అర్థం. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ అనమాట. సో n వాల్యూ 12 అవుతుంది. అలాగే మనకి 12th టర్మ్ A12 కూడా ఇచ్చారు కాబట్టి లాస్ట్ టర్మ్ తెలిసినట్లే. ఇప్పుడే మనం ఏ వాల్యూ కనుక్కున్నాం అంటే ఫస్ట్ టర్మ్ కూడా తెలిసినట్లే. సో Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ ఎల్ అనే ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. n వాల్యూ 12, S12 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 12/2. ఏ వాల్యూ 4 వచ్చింది. ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్, 12 టర్మ్స్ యొక్క సమ్ కాబట్టి లాస్ట్ టర్మ్ 12th టర్మ్ అవుతుంది. మనకి ప్రాబ్లంలో 12th టర్మ్ ఇచ్చారు. A12 37 అని ఇచ్చారు. 2 1s 2 6 12. 6 ఇంటూ 37 ప్లస్ 4 41 అవుతుంది. 6 1s 6, 6 4s 24, 246. సమ్ ఆఫ్ 12 టర్మ్స్ ఈజ్ 246. నెక్స్ట్ ఫోర్త్ వన్. గివెన్ A3 ఈజ్ ఈక్వల్ టు 15, S10 ఈజ్ ఈక్వల్ టు 125. ఫైండ్ D అండ్ A10. S10 అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్ వాల్యూ ఇచ్చారు, అలాగే థర్డ్ టర్మ్ ఇచ్చారు. ఈ రెండింటిని యూజ్ చేసుకుని D వాల్యూ 10th టర్మ్ రెండు కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. A3 అంటే థర్డ్ టర్మ్ ఇచ్చారు. A3 ఈజ్ ఈక్వల్ టు 15. A3 అంటే A ప్లస్ 2D అని రాసుకోవచ్చు. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ మనం ఏ వాల్యూ కూడా కనుక్కోవాలి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 2D రైట్ సైడ్ వెళ్తే మైనస్ 2D అవుతుంది. 15 మైనస్ 2D. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే S10 వాల్యూ ఇచ్చారు. S10 ఈజ్ ఈక్వల్ టు 125. దీని మీనింగ్ సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అని అర్థము. అంటే n 10 టర్మ్స్ కాబట్టి n వాల్యూ 10 అవుతుంది. సో Sn ఫార్ములా వేసుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. Sn వాల్యూ ఇచ్చారు. n వాల్యూ 10 కాబట్టి S10 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 10/2 ఇంటూ 2 ఇంటూ A ప్లస్ n వాల్యూ 10, 10-1 ఇంటూ D తెలియదు, D బదులు Dనే రాస్తాము. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 5s. అలా ఆల్రెడీ S10 వాల్యూ తెలుసు, 125 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2A. ఏ వాల్యూ ఇక్కడ మనం ఈక్వేషన్ 1లో 15 మైనస్ 2D అనుకున్నాం కదా, ఏ బదులుగా 15 మైనస్ 2D అని రాసుకోవచ్చు. ప్లస్ 10-1 అంటే 9, 9 ఇంటూ D 9D అవుతుంది. 5 ఇంటూ 5, ఇక్కడ 5 ఇంటూ అని అర్థం. ఇది ఇంటూ 5 లెఫ్ట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. 125/5 ఈజ్ ఈక్వల్ టు 2 తోటి రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 15s 30, మధ్యలో మైనస్ ఉంది. 2 2s 4, 4D అవుతుంది. ప్లస్ 9D. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 5s 25. 25 ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ ఈ రెండు లైక్ టర్మ్స్, ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5. బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5D అవుతుంది. ఈ ప్లస్ 30 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 30 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5D. 25లోంచి 30 మైనస్ చేస్తే మైనస్ 5. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5D. సో ఇంటూ 5 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు D. 5 1s 5 1s. D ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్కి మైనస్ ఉంది, -1 అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ D వాల్యూ తర్వాత A10 కూడా కనుక్కోమన్నారు. A10 ఈజ్ ఈక్వల్ టు A10 కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏ వాల్యూ తెలిసి ఉండాలి. మనం ఈక్వేషన్ 1 ఉంది కదా, ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 A ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2D. సో A ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 2 ఇంటూ D వాల్యూ -1 వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 1s 2 మల్టిప్లికేషన్ చేయాలి. -2 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1s 2. సో A ఈజ్ ఈక్వల్ టు 17. సో A10 అంటే A ప్లస్ 9D అని అర్థం. ఏ వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాము, 17 ప్లస్ D వాల్యూ 1, 9 ఇంటూ -1. సో 17, 9 1s 9, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -9, 8. సో A10 10th టర్మ్ 8, అలానే D వాల్యూ -1. నెక్స్ట్ 5th ప్రాబ్లం.
గివెన్ D is equal to 5, S9 is equal to 75, find A and A9. D వాల్యూ ఇచ్చారు, సమ్ ఆఫ్ 9 టర్మ్స్ ఇచ్చారు, ఏ వాల్యూ అలానే 9th టర్మ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ రెండే, D వాల్యూ ఇచ్చారు, S9 అంటే సమ్ ఆఫ్ 9 టర్మ్స్ ఇచ్చారు. సమ్ ఆఫ్ 9 టర్మ్స్ని యూజ్ చేసుకుందాం. ఫస్ట్ Sn is equal to 75, దీని మీనింగ్ n వాల్యూ 9 అని అర్థం. సమ్ ఆఫ్ 9 టర్మ్స్ అంటే ఇక్కడ మొత్తం 9 టర్మ్స్ ఉన్నాయి, n వాల్యూ 9 అని అర్థము. D వాల్యూ 5 తెలుసు. సో Sn ఫార్ములా యూజ్ చేసుకోవాలి. Sn is equal to n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే ఇక్కడ 9, S9 is equal to n వాల్యూ 9/2 ఇంటూ ఏ వాల్యూ తెలియదు, ఏ బదులు ఏనే రాస్తాము, 2a ప్లస్ n అంటే 9 ఇంటూ d వాల్యూ 5. D వాల్యూ ఇచ్చారు. సో S9 వాల్యూ కూడా ఇచ్చారు, 75 is equal to 9/2 ఇంటూ 2a ప్లస్ 9 - 1 అంటే 8 ఇంటూ 5. ఈ 9/2 లెఫ్ట్ సైడ్ వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/9 అవుతుంది, is equal to 2a ప్లస్ 8 5s 40. ఈ రెండు ఇక్కడ మన క్యాన్సిల్ ఏం అవ్వవు, మల్టిప్లికేషన్ చేస్తే 150/9 is equal to 2a ప్లస్ 40. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 5s 0కి 0, 3 3s అంటే 50/3 అనమాట. ఈ ప్లస్ 40 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -40 అవుతుంది, is equal to 2a. ఇక్కడ ఎల్సిఎం చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 3కి 1కి ఎల్సిఎం 3, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 50 1s 50 మైనస్ 3 ఇంటూ 40 అంటే 120 is equal to 2a. 50లో నుంచి 120 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, -70/3. అలాగే ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 2 ఇటు వస్తే /2 అవుతుంది, అంటే ఇంటూ ఇక్కడ డివైడెడ్ బైలో వస్తుంది అనమాట, is equal to a. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 235s. సో న్యూమరేటర్లో -35 బై డినామినేటర్లో 3 is equal to a. ఇది ఏ వాల్యూ. సో మనకు కనుక్కోమన్నది ఏ వాల్యూ, అలానే 9th టర్మ్ కూడా కనుక్కోమన్నారు. 9th టర్మ్ అంటే A9 is equal to a ప్లస్ 8d అవుతుంది. ఏ వాల్యూ -35/3 ప్లస్ 8 ఇంటూ d వాల్యూ 5. -35/3 ప్లస్ 8 5s 40. ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో 1 ఉందనుకోవాలి. 3కి 1కి ఎల్సిఎం 3, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 35 1s 35, మైనస్ ఉంది కాబట్టి -35 ప్లస్ 40 ఇంటూ 3, -35 ప్లస్ 120, 43s 120/3. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 120లో నుంచి 35 మైనస్ చేస్తే 85 వస్తుంది. బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +85/3. ఇది 9th టర్మ్. మనల్ని కనుక్కోమంది 9th టర్మ్, అలాగే ఏ వాల్యూ కనుక్కోమన్నారు. ఏ వాల్యూ -35/3. నెక్స్ట్ 6th ప్రాబ్లం. గివెన్ a is equal to 2, d is equal to 8, sn is equal to 90. ఫైండ్ n అండ్ an. ఈ 3 క్లూస్ యూజ్ చేసుకుని n వాల్యూ కనుక్కోవాలి, an అంటే nth టర్మ్ కూడా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూని యూజ్ చేసుకుని ఎస్ఎన్ ఫార్ములాలు సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 90, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, డి ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎస్ఎన్ ఫార్ములా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో మనకి n వాల్యూ తెలియదు, అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అనమాట దీని అర్థము. n వాల్యూ తెలియదు. ఎస్ఎన్ వాల్యూ 90 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ తెలియదు, n బదులు n రాస్తాము. n/2 ఇంటూ 2a, ఏ వాల్యూ 2, సో 2 ఇంటూ 2 ప్లస్ n వాల్యూ తెలియదు, n బదులు n రాసుకోవాలి. n-1 ఇంటూ d వాల్యూ 8. ఈ /2 ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది. 90 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ n ఉంటుంది, అలాగే 2 2s 4 ప్లస్ n-1. ఈ 8 తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 8 ఇంటూ n 8n మైనస్ 8 1s 8. 90 ఇంటూ 2 అంటే 180 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 4 మైనస్ 8. ఈ రెండు కాన్స్టెంట్స్, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4 -4 వస్తుంది. సో 8n మైనస్ 4. మరలా n తోటి ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. n ఇంటూ 8n 8n² అవుతుంది, మైనస్ 4 ఇంటూ n 4n
ఇటువైపు LHS వైపు 180. ఈ 180ని కూడా రైట్ సైడ్ తీసుకొద్దాం. 8n² మైనస్ 4n ప్లస్ 180 ఇటు వస్తే మైనస్ 180 అవుతుంది. లెఫ్ట్ సైడ్ 0. ఈ 3 టర్మ్స్లోనూ 4 క్యాన్సిల్ అవుతుంది, అంటే 4 కామన్గా తీయచ్చు. 4 కామన్ తీసినట్లయితే 4 2s n² యాజ్ ఇట్ ఈజు. 4nలో 4n రాసేసాం కాబట్టి n ఉంటుంది. మైనస్ 4 టేబుల్లో 4 4 జార్ 16, 2 మిగులుతుంది, 0 దించుకుంటే 20, 4 5s 40. సో ఇంటూ 4 ఇటు వస్తే బై 4 అవుతుంది. 0/4 ఈజ్ ఈక్వల్ టు 2n² మైనస్ n మైనస్ 45. సో రీఅరేంజ్ చేసి రాసుకున్నట్లయితే 2n² మైనస్ n మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0/4 అంటే 0. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ కనుక్కున్నట్లయితే nకి 2 వాల్యూస్ వస్తాయి. సో n² కోఎఫిషియంట్ 2 ఇంటూ కాన్స్టెంట్ మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 45 2s 90 మైనస్ 90. సో మైనస్ 90కి అంటే 90కి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో రాసుకోవాలి. 3 30s 90, 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 5 18s 90, 6 15s 90, 7 టేబుల్లో పోదు, 8 టేబుల్లో కూడా పోదు, 9 టేబుల్లో 9 10s are 90. సో ఇవి 90కి ఫ్యాక్టర్స్. ఇందులో ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -1 వస్తుందో వాటిని కన్సిడర్ చేయాలి. ఇవన్నీ బిగ్ నెంబర్స్ కాబట్టి ఇది ట్రై చేద్దాం. 10లో నుంచి 9 మైనస్ చేస్తే 1 వస్తుంది. మనకి n కోఎఫిషియంట్ -1 ఉంది కాబట్టి -1 రావాలి అంటే బిగ్ నెంబర్కి ముందు మైనస్ పెట్టాలి. సో మల్టిప్లికేషన్ చేస్తే -90, యాడ్ చేస్తే -1. సో ఇప్పుడు ఈ -nని -10n ప్లస్ 9nగా స్ప్లిట్ చేసి రాసుకుంటాము. ఈ 2 కోఎఫిషియంట్స్ని యాడ్ చేస్తే -1 రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే 90 రావాలి. ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లోనూ 2 కామన్గా ఉంది, n కూడా కామన్గా ఉంది. 2n కామన్గా రాసినట్లయితే ఇక్కడ n ఉంటుంది. సెకండ్ టర్మ్లో 2 5s ఆల్రెడీ n రాసేసాము. ఈ 2 టర్మ్స్లో 9th టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 9 కామన్గా రాసినట్లయితే n మైనస్ 9 5s 45 ఈజ్ ఈక్వల్ టు 0. 9 మైనస్ 5 9 మైనస్ 5 2 సార్లు ఉంది. 9 మైనస్ 5 కూడా కామన్గా రాయాలి. ఇక్కడ 9 మైనస్ 5 కాకుండా మిగిలింది 2n, ఇక్కడ 9 మైనస్ 5 కాకుండా మిగిలింది ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేయాలి. 2n ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు -5 రైట్ సైడ్ వస్తే ప్లస్ 5 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 2n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 9 రైట్ సైడ్ వస్తే -9, n ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే బై 2 అవుతుంది. n అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్. నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఫ్రాక్షన్లో ఉండదు, అలాగే నెగిటివ్ నెంబర్ కూడా ఉండదు. n కెనాట్ బి నెగిటివ్. అలాగే రేషనల్, నెగిటివ్ అండ్ రేషనల్. ఫ్రాక్షన్ రాదు, అలాగే నెగిటివ్ నెంబర్ కూడా రాదు. కాబట్టి n వాల్యూని 5గా కన్సిడర్ చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 5. మనల్ని కనుక్కోమంది n, అలానే an కూడా కనుక్కోమన్నారు. an అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఆల్రెడీ n వాల్యూ 5 వచ్చింది కాబట్టి a5 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ 2 ప్లస్ n వాల్యూ 5, 5 మైనస్ 1 ఇంటూ d వాల్యూ 8. 2 ప్లస్ 5 మైనస్ 1 అంటే 4, 4 ఇంటూ 8. 2 ప్లస్ 4 8 జార్ 32, 32 ప్లస్ 2 34 అవుతుంది. సో a5, an అంటే ఇక్కడ n వాల్యూ 5 కాబట్టి 5th టర్మ్ అనమాట. 5th టర్మ్ 34, n వాల్యూ 5. నెక్స్ట్ 7th ప్రాబ్లం. గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 8, an ఈజ్ ఈక్వల్ టు 62, sn ఈజ్ ఈక్వల్ టు 210. ఫైండ్ n అండ్ d. nth టర్మ్ ఇచ్చారు, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చారు, a వాల్యూ ఇచ్చారు, n వాల్యూ d వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 8, a అంటే ఫస్ట్ టర్మ్ అని అర్థం. an ఈజ్ ఈక్వల్ టు 62, అలానే sn ఇచ్చారు, sn ఈజ్ ఈక్వల్ టు 210. sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అని అర్థం. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఈ nth టర్మే లాస్ట్ టర్మ్. ఎందుకంటే మనకి ఇక్కడ an కూడా ఇచ్చారు కదా, ఇది లాస్ట్ టర్మ్ అనమాట, ఇది ఫస్ట్ టర్మ్. దిస్ మీన్స్ n ఈజ్ లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ అని ఎలా చెప్తున్నాము అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ an, nth టర్మే లాస్ట్ టర్మ్ కాబట్టి an వాల్యూ కూడా ఇచ్చారు. సో sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l అనే ఫార్ములా యూజ్ చేసుకుంటే n వాల్యూ కనుక్కోవచ్చు. సో sn వాల్యూ 210 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ తెలియదు, n/2. a అంటే 8 ప్లస్ l అంటే లాస్ట్ టర్మ్.
n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టర్మ్ nth టర్మ్ అవుతుంది. an వాల్యూ కూడా ఇచ్చారు 62, అంటే లాస్ట్ టర్మ్ 62 అనమాట. సో 210 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 62 + 8 70 అవుతుంది. డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. 210 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 70. మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 17 కూడా లెఫ్ట్ సైడ్ పంపిస్తే బై 70 డివైడెడ్ బై 70 అవుతుంది. 0కి 0, 7 1s 7 3s ఈజ్ ఈక్వల్ టు n, 3 2s 6, n ఈజ్ ఈక్వల్ టు 6, అంటే మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి అని అర్థం. అలాగే d వాల్యూ కూడా కనుక్కోవాలి. దీనికోసం మనం we use the formula an ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. we use the formula an is equal to a plus n minus 1 into d. an వాల్యూ 62 అని ఇచ్చారు, is equal to a వాల్యూ 8 ప్లస్ n వాల్యూ 6 కనుక్కున్నాం ఇప్పుడే మనం, 6 minus 1 into d. 8 లెఫ్ట్ సైడ్ వస్తే -8 అవుతుంది, is equal to 6 minus 1 అంటే 5d. 62లో నుంచి 8 మైనస్ చేస్తే 54 ఈజ్ ఈక్వల్ టు 5d. d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 లెఫ్ట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది, అంటే 54/5 ఇది d వాల్యూ. అలానే n ఈజ్ ఈక్వల్ టు 6. ఈ రెండే మనం ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. గివెన్ an ఈజ్ ఈక్వల్ టు 4, d ఈజ్ ఈక్వల్ టు 2, sn ఈజ్ ఈక్వల్ టు -14. ఫైండ్ n అండ్ a. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చారు, nth టర్మ్ ఇచ్చారు, d వాల్యూ ఇచ్చారు, n వాల్యూ a వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. nth టర్మ్ ఇచ్చారు an ఈజ్ ఈక్వల్ టు 4, d వాల్యూ 2. an ఫార్ములా యూజ్ చేసుకుందాం. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, nth టర్మ్ ఫార్ములా. an వాల్యూ 4 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ తెలియదు ప్లస్ n వాల్యూ కూడా తెలియదు, n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఈ 2 టర్మ్స్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ n 2n మైనస్ 2 1s 2, ఇటువైపు 4. ఈ 4 -2 ఇటు వస్తే +2 అవుతుంది. 4 + 2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2n. 4 + 2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2n. a ఇటు ఉంచి 2n కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2n అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు a. అంటే a వాల్యూ 6 - 2n అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ sn ఇచ్చారు. గివెన్ sn ఈజ్ ఈక్వల్ టు -14. దిస్ మీన్స్ n టర్మ్స్, n అనేది లాస్ట్ టర్మ్ అనమాట. లాస్ట్ టర్మే nth టర్మ్ అవుతుంది అనమాట, అంటే లాస్ట్ టర్మ్ an అవుతుంది. మనకి an వాల్యూ ఇచ్చారు 4, అంటే l వాల్యూ 4 అనమాట. ఈ sn ఫార్ములా వేసుకోవాలి. sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి a ప్లస్ l అనే ఫార్ములా యూజ్ చేసుకుంటాము. sn వాల్యూ -14 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ తెలియదు, n/2 ఇంటూ a వాల్యూ కూడా తెలియదు ప్లస్ లాస్ట్ టర్మ్ 4 డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ a బదులుగా ఇక్కడ మన 6 - 2n వచ్చింది కదా, 6 - 2n అని రాసుకోవచ్చు, ప్లస్ 4. 14 2s 28, మైనస్ ఉంది కాబట్టి -28 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 6 + 4, రెండు పాజిటివ్ నెంబర్సే, యాడ్ చేస్తే 10 - 2n. ఈ n తోటి ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. n ఇంటూ 10 10n మైనస్ 2n ఇంటూ n 2n² అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ -28. n² మైనస్ ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. -2n² ప్లస్ 2n² అవుతుంది, ప్లస్ 10 -10 అవుతుంది, 10n అవుతుంది. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ -28 ఉంది, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 0. ఈ 3 టర్మ్స్లోనూ 2 టేబుల్ కామన్గా ఉంది కాబట్టి 2 కామన్గా రాసినట్లయితే n² మైనస్ 2 5s 10, n ఉంటుంది, ఇంకా 2 14s 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటూ 2ని రైట్ సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 2 అవుతుంది. n² - 5n - 14 ఈజ్ ఈక్వల్ టు 0/2. 0/2 అంటే 0. సో ఇప్పుడు ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే nకి 2 వాల్యూస్ వస్తాయి. n² కోఎఫిషియంట్ n² - 5n - 14 ఈజ్ ఈక్వల్ టు 0. n² కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ -14 ఈజ్ ఈక్వల్ టు 14 1s 14. 14కి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 2 7s 14, ఇంకేం ఫ్యాక్టర్స్ ఉండవు 14కి.
మనకి n కోఎఫిషియంట్ -5 ఉంది కాబట్టి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుంది. 7 - 2 5. కాకపోతే మనకు -5 కావాలి కాబట్టి బిగ్ నెంబర్కి ముందు మైనస్ పెట్టాలి. మల్టిప్లికేషన్ చేస్తే -14, సబ్ట్రాక్షన్ చేస్తే -5. సో n² -7n + 2nగా రాసుకోవచ్చు. -14 = 0. ఫస్ట్ 2 టర్మ్స్లోని n కామన్గా రాయొచ్చు. n - 7. నెక్స్ట్ 2 టర్మ్స్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 × n - 7 = 0. మరలా n - 7 కామన్గా రాసినట్లయితే ఇక్కడ n ఉంటుంది, అలానే ఇక్కడ +2 = 0. ఈచ్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వల్ చేయాలి. n - 7 = 0, n + 2 = 0. n -7 రైట్ సైడ్ వెళ్తే +7 అవుతుంది. n -2. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనకి నెగిటివ్ నెంబర్ ఉండదు. n కెనాట్ బి నెగిటివ్. నెగిటివ్ నెంబర్స్ రావు, ఫ్రాక్షన్స్ కూడా రావు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా. సో n వాల్యూ 7గా తీసుకుంటాం. n = 7. ఈ n వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. 6 - 2n = a. ఈక్వేషన్ 1. 6 - 2 × n వాల్యూ 7 = a. 6 - 7 × 2 14 = a. 14లో నుంచి 6 మైనస్ చేస్తే 8 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -8. ఏ వాల్యూ -8, n వాల్యూ 7. 9th ప్రాబ్లం. గివెన్ a = 3, n = 8, s = 192. ఫైండ్ d. ఇక్కడ SN అంటే SN అని అర్థం అనమాట. ఇక్కడ మిస్టేక్ ఇది, SN అని అర్థము. మామూలుగా SN కనుక్కోవాలంటే మనకి ఏ వాల్యూ, డి వాల్యూ, n వాల్యూ తెలియాలి. ఈ మూడిట్లో 2 తెలుసు కాబట్టి SN ఫార్ములా యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏ వాల్యూ ఇచ్చారు ఫస్ట్ టర్మ్, అలానే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n వాల్యూ ఇచ్చారు, SN కూడా ఇచ్చారు. SN అంటే 192, సమ్ ఆఫ్ n టర్మ్స్ అని అర్థం. సో SN ఫార్ములా తెలుసు మనకి. SN = లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫార్ములా వేసుకోవాలి. n/2 × 2a + n - 1 × d. SN వాల్యూ 192 = n వాల్యూ 8, 8/2 × 2 × a వాల్యూ 3 + n వాల్యూ 8 - 1 × d వాల్యూ తెలియదు, కనుక్కోవాలి. 2 1s 2 4s are 8. 192 = 4 × 2 3s 6 + 7 8 - 1 అంటే 7. 7 × d 7d అవుతుంది. అలాగే ఇంటూ 4 లెఫ్ట్ సైడ్ వస్తే /4 అవుతుంది. 192/4 = 6 + 7d. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 4s are 16. 3 ఉంటుంది, 2 దించుకుంటే 32, 4 8s are 32, 48. అలానే +6 లెఫ్ట్ సైడ్ వస్తే -6 అవుతుంది. = 7d. 48లో నుంచి 6 మైనస్ చేస్తే 42 = 7d. మనకి d వాల్యూ కావాలి. సో ఇంటూ 7 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే /7 అవుతుంది. = d. 7 1s 7 6s are 42. d = 6. మనం కనుక్కోవాల్సింది కూడా dనే. 10th ప్రాబ్లం. గివెన్ l = 28. l అంటే లాస్ట్ టర్మ్ అని అర్థం. s = 144 అండ్ దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్. ఫైండ్ ఏ. మొత్తం 9 టర్మ్స్ ఉన్నాయంట, ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లంలో మనకి l ఇచ్చారంటే లాస్ట్ టర్మ్ తెలుసు, ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలన్నమాట. అలాగే SN వాల్యూ ఇచ్చారు 144. దేర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్ అంటే n వాల్యూ 9 అనమాట. 9 టర్మ్స్ ఉన్నాయి. సో లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఉన్నటువంటి సెకండ్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. SN = n/2 × a + l. SN వాల్యూ 144 నెంబర్ ఆఫ్ టర్మ్స్ 9 కాబట్టి n వాల్యూ 9/2 × a వాల్యూ తెలియదు, a ప్లస్ లాస్ట్ టర్మ్ 28. ఈ 9/2 లెఫ్ట్ సైడ్ వస్తే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/9 అవుతుంది. = a + 28. 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 9 1s 9, 5 మిగులుతుంది, 4 దించుకుంటే 54, 9 6s are 54, 16 2s 32 అవుతుంది. = a + 28. ఏ వాల్యూ కనుక్కోవాలి. సో +28 లెఫ్ట్ సైడ్ వెళ్తే -28 అవుతుంది. = a. 32లో నుంచి 28 మైనస్ చేస్తే 4 వస్తుంది. a = 4. మనం కనుక్కోవాల్సింది ఏ ఒక్కటే. ఇది చాలా సింపుల్గా ఉంది ఈ ప్రాబ్లము. నెక్స్ట్ వీడియోలో 4 నుంచి 12 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.